చెన్నాపూర్ చౌరస్తా నుండి విజయనగర్ కమాన్ వరకు రోడ్డు విస్తరణకు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలి. విస్తరణకు బాధితులకు న్యాయం చేయాలి. చెన్నాపూర్ చౌరస్తా నుంచి విజయనగర్ కమాన్ వరకు నష్టపోయే బాధ్యులకు గవర్నమెంట్ కంపల్సరీ న్యాయం కల్పించాలి. వాళ్ళకు పైన జాగాను కంపల్సరీ ఇప్పియాలి. చెన్నాపురం చౌరస్తా నుంచి విజయనగర్ కమాన్ వరకు ప్రభుత్వం వాళ్ళు 100 ఫీట్ల రోడ్డు చేయడానికి సిద్ధమైంది. దాంట్లో భాగంగా అనేక మంది రోడ్డును ఆనుకొని ఉన్నటువంటి చాలా దానికి అనుగుణంగానే మనం ఈరోజు కమిషనర్ గారికి మరియు మేయర్ గారికి పత్రాలు ఇస్తున్నాం. వారికంటే ముందుగా మన దేశసేవకులు త్యాగముఖులైనటువంటి వారికి కూడా వారికి అందజేస్తున్నాం. దాంట్లో భాగంగా మన గుర్తింపు కోసం మరి మన నాయకులకు నివాళులు అర్పిస్తూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా వారిని ఈ గౌరవ మేయర్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ గారికి నమస్కారములతో చెన్నాపురం చౌరస్తా నుండి విజయనగర్ కమాన్ వరకు వెడల్పు భాగంగా నష్టపోతున్న బాధితుల సమస్యలు పరిష్కారం చేయడం గురించి సూచన. తమరు 100 ఫీట్ల రోడ్డు మార్పికేషన్ సందర్భంలో చర్యలు ఆర్యాపై విశేష విషయాల గురించి తమతో మనవి చేయమనగా మేము గత 25 సంవత్సరాల నుండి అసాధిగా తీసుకొని యోచిస్తున్నాము. అయితే మేము తలపెట్టిన కార్యక్రమంలో చాలా మానసిక వేదిక గురవుతున్నాము. కావున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీకు ఈ విధంగా మా యొక్క న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. మా న్యాయపరమైన సమస్యలు ఒకటవది 100 ఫీట్ల నుండి 60 ఫీట్ల వరకు అని, రెండవది రోడ్డు భాగంగా స్థలం కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం కల్పించాలని, మూడవది రోడ్డు విస్తరణ స్థలంలో లిఖితపూర్వకంగా ఇల్లు కట్టుకున్నకు పూర్తి అనుమతులు దీర్ఘకాలికంగా ఒకరు నిజజీవితం అమలు చేయాలని, నాలుగవది రోడ్డు మొత్తంలో 58-59 జీవోల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మార్కెటింగ్ ప్రకారంగా పరిహారాన్ని అందించాలని, అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంట్లో రోడ్డు విస్తరణ న్యాయ పోరాట సమితి చెన్నాపురం చౌరస్తా నుండి విజయనగర్ దీంట్లో భాగంగా ఈ నలుగురి ప్రతినిధులను మనం ఎన్నుకోవడం జరిగింది. మరియు వారు పాలకుర్తి పార్థసారథి గారు, తర్వాత తెలుసు రమేష్ గారు, మరియు ఓపీ రెడ్డి గారు, తర్వాత ఉమర్ భాయ్ గారు. ఈ నలుగురు సమక్షంలో పోరాటం జరుగుతుంది. మనకు సరైనటువంటి న్యాయం వచ్చేదాకా మనం ఈ పోరాటం కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ నివేదికను అంబేద్కర్ గారికి సమర్పిస్తున్నాం.
మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు కమాన్ వరకు 100 ఫీట్ల రోడ్ తోటి మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఆ మార్కింగ్ నేపథ్యంలో మేము స్థలాన్ని కోల్పోతున్నాం. పూర్తిగా 100 గజాలు ఉన్నది మొత్తం పూర్తిగా స్థలం కోల్పోవడం జరుగుతుంది. అందుకోసం ప్రత్యేకంగా ఆ స్థలానికి బదులు మరొక చోట స్థలాన్ని ఇవ్వాలని, రెండో విషయం ఏంటంటే ఈ మిగిలిన స్థలంలో జీపీఎస్కు పర్మిషన్ ఇవ్వాలని, దీర్ఘకాలిక అనుమతులు కూడా మాకు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్. మళ్ళీ అదే కాకుండా ఇది ప్రధానమైన రహదారి 100 ఫీట్లు చేస్తున్న నేపథ్యంలో ఇది లింక్ రోడ్డు కాబట్టి దీన్ని 100 ఫీట్లు కాకుండా 60 ఫీట్ల వరకు కుదించాలని మా యొక్క విన్నపం. ఈరోజు ఈ కార్యక్రమం భాగంగా కమిషనర్ గారికి మా వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అలాగే గౌరవ తహసీల్దార్కి కూడా మా వినతి పత్రాన్ని అందజేస్తున్నాం. మాకు న్యాయం చేయాలని గౌరవ ప్రతినిధులను కోరుతున్నాము. అదే కాకుండా ఈరోజు మాకు జరుగుతున్న అన్యాయం చాలా వరకు నష్టపోతున్నాం కాబట్టి మీడియా మిత్రులందరూ ఈ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లాలని ప్రత్యేకమైన ధన్యవాదాలు కోరడం వరకు ఉంటే చాలు. అక్కడ ఏ ఫెసిలిటీ లేదు. మెయిన్ బస్సు లేదు. బస్సు బంద్ అయ్యి కూడా 5 ఏళ్ళు అయిపోయింది. కనీసం ఒక ఏ ఫెసిలిటీ కూడా లేదు. డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా లేదు. మెయిన్ రోడ్కు ఏ ట్రాఫిక్ లేదు మాకు. అట్లాంటిది మాకు 100 ఫీట్లు ఎందుకు అవుతుంది? 60 ఫీట్లు అయితే చాలు మాకు. ఆ 60 ఫీట్లల్లో కూడా మా జాగ ఏం పోతుందో కొంచెం మాకేమన్నా సహాయానికి కట్టుకోవడానికన్నా సాయం చేయండి. మాకేమన్నా 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లన్నా ఇస్తే ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాం. కమిషనర్